Hello guys, this is Pani from Moon Divine Tarot. All of you good morning guys. అందరు ఎలా ఉన్నారు? సరే, ఈరోజు మీకు ఎలా గడవబోతోంది చూద్దాము. ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు? మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పేరు అనగానే ఎంత పొడుగుంటుంది పేరు, అంత పేర్లు చెప్పమాకండి. వాడుకగా మిమ్మల్ని పిలిచే నిక్ నేమ్స్ వద్దు. వాడుకగా మిమ్మల్ని పిలిచే పేరేంటి అంటే, ఇప్పుడు లక్ష్మీనారాయణ ఉందనుకోండి, మిమ్మల్ని పిలిచే పేరు నారాయణ అంటారు. సో అలాంటప్పుడు మీరు ఇట్లా నారాయణ అని చెప్పుకోండి, ఓకేనా? పిలిచే పేరు, రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతోంది? 4 of Swords, Ace of Wands, 9 of Wands, 8 of Cups, 8 of Wands. ఏంట్స్ బాగా వ్యాండ్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. 7 of Wands, 3 of Pentacles, 6 of Wands. అస్సలు ఎవరిదండి బాబు ఈ ఎనర్జీ? ఏరీస్, లియో, సాజిటేరియస్, అసలు ఈ రీడింగ్ మొత్తం వాళ్ళే. మేష, సింహ, ధను రాసు వాళ్ళకి ఎక్కువగా ఇది వర్తిస్తుంది. అది వాళ్ళ మూన్స్ అయినే కావచ్చు, సన్స్ అయినే కావచ్చు. ఎస్ ఎస్ ఈరోజు పాస్ట్లో మీకు ఎవరైనా చీట్ చేస్తుంటే వాళ్ళు ఈరోజు మీతో పాస్ట్లో ఎవరైనా మిమ్మల్ని చీట్ చేస్తున్నా, మీకు అబద్ధాలు చెప్పున్నా, ఆ క్షణం మీకు మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. బట్ మీరు బేఖాతరు చేశారు దాన్ని. అది మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో పాస్ట్లో అదే జరిగింది. అది ఆ ఇన్సిడెంట్ ఏంటో చూసుకోండి. అది ఫ్రెండ్స్లో అయినా కావచ్చు, కలీగ్స్ అయినా కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళైనా కావచ్చు, మీ పర్సన్ అయినా కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సమ్ అదర్ పర్సన్తో ఎవరితో అయితే మీకు బ్రేకప్ నడుస్తుందో, ఎవరితో అయితే మీకు మనస్పర్ధలు అయినాయో, ఎవరి వల్ల అయితే మీరు పాస్ట్లో గాయపడ్డారో మీ మనసు, ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ ఉన్నారు. మీరు వీళ్ళ నుంచి ఎమోషనల్గా దూరం జరిగేసి వచ్చి చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏదన్నా పాస్ట్లో జరుగుంటే ఈరోజు వాళ్ళే మీకు కమ్యూనికేట్ అవ్వాలి, మీకు మెసేజ్ చేస్తారు. వాళ్ళ నుంచి మెసేజో, కాలో, లేకపోతే వాళ్ళే వచ్చి అప్రోచ్ అవ్వడం మిమ్మల్ని జరగబోతూ ఉంది. బట్ మీరు అంటే వాళ్ళు మీతోటి రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలని, ప్యాచప్ చేసుకోవాలని ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్, నేను మీకు పాస్ట్లో ఒక వీడియోలో చెప్పున్నాను. నా ఫ్రెండ్ అంటూ ఒక పర్సను ఇలా చేశారు అని చెప్పి. సో నేను మొత్తం బ్లాక్లో పడేసి తీసి క్లియర్ చేసేసాను. ఇంకా ఆ ఎనర్జీస్ని కట్ చేసేసుకున్నా. అక్కడికి కట్ చేస్తే 1.5 year తర్వాత మొన్న మెసేజ్లు పెట్టి, కాల్స్ చేసి, వేరే వేరే నెంబర్స్ నుంచి నాకు ఆ అమ్మాయి ఇట్లా ప్యాచప్ చేసుకోవడానికి నాతోటి. ఎందుకంటే తప్పు మంది లేదు అని, తప్పు మంది కానప్పుడు ఎప్పటికీ భయపడాల్సిన పని లేదు, రైట్? ఎప్పటికైనా తెలుస్తుంది నిజం. సో అట్లనే, కాకపోతే నేను అలౌ చేయలేదు. వద్దు. వన్స్ ఏ చీటర్, ఆల్వేస్ ఏ చీటర్. ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు 10 మంది వచ్చి మన గురించి ఎవరైనా వచ్చి మన గురించి వీళ్ళ దగ్గర చెప్పినా మనమేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మకూడదు కూడా. అది నమ్మకం, ఫ్రెండ్షిప్ అంటే. నా దగ్గరికి వచ్చి అలాగే ట్రై చేశారు ఆ పర్సన్ గురించి, నేను వినలేదు. నా దగ్గర వాళ్ళు పప్పులు ఉడకలేదు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళారు,
ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పినప్పుడు అయిపోయింది. మెల్ట్ అయిపోయింది. నమ్మేసింది. సో, అక్కడి నుంచి డిస్ప్యూట్స్ అయినాయి. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత అవతల వాళ్ళు ఏంటి, వాళ్ళు కావాలని ఇలా చేశారు అనేది తనకు తెలిసింది. అప్పటికి నాతో రిలేషన్ నేను కట్ చేసేసాను. అయిపోయింది. నాకొద్దు ఇట్లాంటోళ్ళు. సో, ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ కనపడుతుంది నాకిక్కడ. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఎనర్జీలో ఉన్నాను. అస్సలు నాకొద్దు. తనతోటి అస్సలు రిలేషనే వద్దు. ప్రేమిస్తే అలా ప్రేమిస్తా. నాకు నచ్చలేదు అంటే ద్వేషిస్తే కూడా జీవితాంతం అట్లనే ఉంటాను. అసలు ఇక ద్వేషం పక్కన పెడితే నేనసలు వాళ్ళని అలౌ చేయనింక అంతే. సో, ఇప్పుడు ఆ పర్సన్ కూడా అలానే ప్యాచప్ అవ్వడానికి వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మెసేజ్‌లు పెడుతూ, ఇంటికొచ్చి బతిమలాడుకుంటూ ఇట్లా చేస్తున్నారు. బట్ నో. నో అంటే నో ఇంకంతే. ఈరోజు మీరు కూడా సమ్ పాస్ట్ పర్సన్ ఎవరో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు పాస్ట్‌లో. ఎమోషనల్‌గా మిమ్మల్ని డ్రైన్ చేసేశారు. ఆహ్, వాళ్ళ మీద మీకు ఎమోషన్స్ ఇంక పూర్తిగా చచ్చిపోయినాయనమాట. అలాంటి వాళ్ళెవరో ఈరోజు మీతో కమ్యూనికేట్ చేయడానికి వస్తున్నారు. రాబోతా ఉన్నారు. మేబీ వాళ్ళ నుంచి ఒక మెసేజో, కాలో మీకు రిసీవ్ అవ్వబోతుంది. బట్ మీరు అలో చేయరు. మీ మీ బౌండరీస్‌లో మీరు క్రియేట్ చేసుకొని, నాకొద్దు, జరిగింది చాలు, రైట్, నీ దారి నీది, నా దారి నాది. కట్ చేస్తున్నా ఇక్కడికి. రైట్ గో అని చెప్పేసని మీరు చెప్పేస్తారు. ఎందుకు అంటే మీతో ఫ్రెండ్‌షిప్పు లేదా పార్ట్నర్‌షిప్పు మీతో ఎక్స్టెండ్ చేసుకోవాలి. కంటిన్యూ చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశ్యం అది. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. అందులో మీరేమో మొహం చాటేస్తారు. వద్దు. అంటే ఎట్లా ఫీల్ అవుతారంటే ఇప్పుడు వెళ్ళిపోయిన ఎంత కాలం అయితున్నా సరే ఆ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రావాలని పాకులాడుతున్నారంటే మీకు సారీ చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు అనంటే మీరు గెలిచినట్టే కదా! విక్టరీ సాధించినట్టే కదా! నేనైతే అలాగే ఫీల్ అవుతాను కూడా. అయ్యాను. అందువల్ల చెప్తున్నాను. మీరు కూడా ఈరోజు అలానే ఫీల్ అవుతారు. సేమ్ సినారియో నాకు కనపడుతుంది. అందుకని నేను ఇది ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక సినారియోలో ఎట్లా కనపడుతుందంటే ఈ పర్సన్‌తో మీరు ప్యాచప్ అవ్వాలి, కంటిన్యూ చేయాలనుకుంటున్నా భయపడతారు. వద్దొద్దు. పాస్ట్‌లో జరిగిన చెత్తంతా చాలు. వద్దు నాకు. వాళ్ళు మేబీ పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టినోళ్ళు వాళ్ళు రావాలి, మీకు సారీ చెప్పాలి, మిమ్మల్ని అపాలజీ అడగాలి. అని మీరు ఎవరైతే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుంచి ఈరోజు కమ్యూనికేషన్ రాబోతుంది. అది మీ పర్సన్ అయినా కావచ్చు, నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మీ ఆఫీస్ కొలీగ్స్‌లో కావచ్చు, సమ్ అదర్ సిట్యుయేషన్స్ కావచ్చు. ఏదైనా కానీ వాళ్ళు మీకొచ్చి సారీ చెప్పి మీతో ప్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తారు అనేది కనపడుతుంది. అది ఎవరు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నాకు మెసేజ్ చేయండి. లేదా కమెంట్స్‌లో పెట్టొచ్చు. ఓకేనా? మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది. ఈరోజు అక్క ఇది చెప్పింది. సో, కాన్షియస్‌గా ఉండండి. ఓకేనా? వాళ్ళతో నేను చెప్పాను కదా అని వాళ్ళతో బౌండరీస్ క్రియేట్ చేసుకొని అంటే వాళ్ళు సారీ చెప్తున్నా రూడ్‌గా బిహేవ్ చేయడం అలా చేయమాకండి. మీకు పాస్ట్‌లో వాళ్ళ ద్వారా ఏమైతే జరిగిందో, ఎంత పెద్ద హార్ట్ బ్రేక్ అయిందో, ఎంతగా కష్టపడ్డారో, మనసు బాధ కలిగిందో, మీ తప్పు లేకుండా అలాంటి సినారియోస్‌లో కొంచెం ఒక ఆలోచించండి. తప్పులేదు. ఆలోచించి మీకు ఏది మనసుకి ఇష్టమైతే, మీకు ఇంట్యూషన్ ఏం చెప్తే అదే ఫాలో అవ్వండి. ఓకేనా? మీ మనసు ఒప్పుకోలేదు వాళ్ళతో కంటిన్యూ చేయడానికి. లెట్ ఇట్ గో. వదిలేయండి. అలాంటి అవసరమే లేదు. మనసు చంపుకొని వాళ్ళతో మొహమాటానికి పోయి కంటిన్యూ చేయాల్సిన అవసరమే మనకు లేదు. రైట్? సో, అలాంటి సినారియో ఏదో కనపడతా ఉంది. అండ్ పాస్ట్‌లో మీకేదన్నా మ్యారేజ్ సంబంధం ఏదన్నా వచ్చి వాళ్ళు ఏమి కమ్యూనికేట్ చేయకుండా వెళ్ళిపోయి స్తబ్దుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం మీరు ఏమన్నా వాళ్ళ నుంచి కబురొస్తుందేమోనని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ నుంచి మీకు కబురొస్తుంది. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు సమ్ అదర్ సంబంధాలు కూడా చూస్తూ ఉండుంటారు. సో, వాళ్ళ నుంచి ఇప్పుడు మీకు అప్రోచ్ వచ్చినా కూడా మీరు సైలెంట్ అయిపోతారు అనేది కనపడతా ఉంది. వద్దు. లేదా ఎవరైనా థర్డ్ పర్సన్ ద్వారా కబురు పంపిస్తారు మీకు. అలాంటి సినారియోస్‌లో కూడా మీరు యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. రైట్. ఈరోజు ఎనర్జీస్ ఇలా కనపడుతున్నాయి. ఎవరి ఎనర్జీస్ చాలా కొత్తగా వచ్చినాయి.
రైట్. ఈరోజు మీకు ఇంకొకటి ఏంటంటే, ఈరోజు న్యూగా ఏదో కోర్సులలో జాయిన్ అవ్వబోతా ఉన్నారు మీరు. డిసైడ్ చేసుకుంటారు. ఇప్పటిదాకా మీ సిట్యుయేషన్స్ అడ్డంకి పడుతూ ఇలా ఉన్న సిట్యుయేషన్స్‌లో వేరెవరి ద్వారానో కబురు అంది. మీరు న్యూగా ఏదో కోర్స్‌లో కూడా జాయిన్ అవ్వబోతా ఉన్నారు అనేది కనపడతా ఉంది. లేదా ఈరోజు హాస్పిటల్‌ని విజిట్ చేస్తారు అనేది కనపడతా ఉంది. ఏదో ఒక జస్ట్ దాన్నేమంటారు? జనరల్ చెకప్పో, లేకపోతే చిన్న ఏదైనా ఇష్యూసో, లేకపోతే హాస్పిటల్ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళని పరామర్శించడానికో సంథింగ్ ఇలా వెళ్ళే అవకాశం కూడా కనపడతా ఉంది. ఓకేనా? లేదా మీ ఇంట్లోనే ఉంటున్న మెడికల్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏదో చిన్నదో, పెద్దదో ఇక్కడ కనపడుతుంది ఈరోజు. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్‌కి ఈరోజు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? లుక్ ఫర్ ఏ సైన్, హెల్ప్ఫుల్ పీపుల్, పర్ఫెక్ట్ టైమింగ్, అన్లైక్లీ. మీరు ఇంతకాలం నుంచి వెయిట్ చేశారు. ఆ పర్సను మీకొచ్చి సారీ చెప్పాలి, తన తప్పు తను తెలుసుకోవాలి, మీ తప్పు ఏం లేదని వాళ్ళకి తెలవాలి అని ఎంతో కాలం నుంచి వెయిట్ చేశారు. అలాంటి వాళ్ళే ఎవరో ఈరోజు మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. మీకిష్టం లేదు. వాళ్ళతో ప్యాచప్ అవ్వడం మీకిష్టం లేదు. కానీ వాళ్ళ నుంచి అపాలజీ మాత్రం కోరుకుంటున్నారు. మీరేమైనా యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళని లైఫ్‌లో కంటిన్యూ చేస్తారా అంటే నో, చేయొద్దనే చెప్తున్నారు ఏంజెల్స్. సో, ఫర్‌గివ్‌నెస్, క్షమించేయండి అంతే. క్షమించేసేయండి. వాళ్ళతో కంటిన్యూ చేయడానికి మాత్రం అలో చేయొద్దు అనేది చెప్తున్నారు. మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేశారు. బట్ ఏదైనా కూడా పర్ఫెక్ట్ టైమింగ్‌లోనే అవుతుంది. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ ఈరోజు మేబీ మీ లైఫ్‌లో రాబోతా ఉంది. సో, అందువల్ల చూడండి, ట్రస్ట్, నమ్మండి, ఫర్గివ్ చేసేయండి, క్షమించేసి వదిలేయండి అంతే. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయండి. ఆ కర్మ తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. ఒకసారి అయిపోయింది చాలు. వాళ్ళేంటో ఇట్లాంటి కష్టకాలంలోనే వాళ్ళు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.